వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య ఎవరైతే హస్బెండ్ ఇంట్లో మౌనంగా ఉంటున్నారు, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, చాలా కామ్గా ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే రిలేషన్షిప్లో? మౌనంగా ఉన్నారు అన్నంత మాత్రాన అన్నిసార్లు నెగిటివ్గానే తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ భర్త యొక్క అంటే స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మామూలుగానే చాలా కామ్గా ఉంటారు. ఒకవేళ ప్రస్తుతానికి భర్త మౌనంగా ఉన్నాడు అని అంటే గొడవలైనప్పుడు చాలామంది అంటే ఆడవాళ్ళ లాజిక్లకి మగవాళ్ళు సమాధానాలు చెప్పలేరు. వీళ్ళు వేసే లా పాయింట్లకి వాళ్ళు ఆన్సర్ చేయలేక ప్రతి భర్త నుంచి జీవితంలో ఒక్కసారన్నా ఈ డైలాగ్ వస్తుంది. ఏంటంటే మా ఆవిడ లాయర్ అవ్వాల్సింది పొరపాటున ఇలా అయ్యింది, కానీ ఆవిడ ఏ ఉద్యోగం అన్నా చేయలేమండి. ఇంట్లో ఉంటే పొరపాటుని ఖాళీగా ఇంట్లో ఉండిపోయింది కానీ లాయర్ అవ్వాలంటారు. లేకపోతే డాక్టర్ అయితే లాయర్ అవ్వాల్సింది డాక్టర్ అయింది అంటారు. అలా సో అంటే ఏంటంటే ఆడవాళ్ళకి ఏదైనా మొత్తం అదేంటి పాయింట్లు మాట్లాడుతూ ఫైట్ చేస్తూ ఉంటారు ఆ భర్తలతో. అంత ఓపిక తీరిక అంత తెలివిగా కొంతమంది భర్తలు చేయలేరు. ఇది ఒక కోణం. కాబట్టి ఏంటంటే వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి సమాధానాలు కరెక్ట్గా చెప్పలేక చెప్పినా ఇంకా ఆర్గ్యుమెంట్ పెరిగిపోతుంది, అవతల ఆవిడ వినే పరిస్థితుల్లో లేదని తెలిసిన వీళ్ళు ఏంటంటే వీళ్ళు అనుసరించే విధానం ఏంటంటే మౌనంగా ఉండటం. బట్ ఆడవాళ్ళని అది ఇంకా ఎక్కువ రెచ్చగొడుతుంది, ఇంకా కోపం ఎక్కువ అవుద్ది అనేది వీళ్ళకి తెలియదు. ఒకటి. ఇంకోటి ఈ ఫైట్స్ వచ్చినప్పుడు అసలు ఏంటి కారణం అనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏ సందర్భంలో మౌనంగా ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కారణం. అసలు మౌనంగా ఉన్నాడు అంటే అసలు ముందు ఎక్కువ మాట్లాడ్డా, లేకపోతే ఏదన్నా బాధలో ఉన్నాడా, లేకపోతే వేరే ఆలోచనలు అంటే ఏటో కొన్నిసార్లు ఏదో ఆలోచిస్తా మౌనంగా ఉంటారు. సో ఏ సందర్భంలో మౌనంగా ఉన్నారన్న దాన్ని బట్టి సపోజ్ మీరు ఏదన్నా కొనమని ఇంటికి కావాల్సిన వస్తువో మీకు కావాల్సిన వస్తువో కొనమని అడిగారు, చూద్దాంలే అని వాళ్ళు మౌనంగా ఉండిపోయారంటే ఇప్పుడు కొనటం ఇష్టం లేదు అనేది మీకు అర్థమవుతుందా? లేదా అంటే అడగాలి ఏంటి ఇప్పుడు కొనే పరిస్థితి ఉందా లేదా, అలా మౌనంగా ఉండే బదులు ఏదో ఒకటి చెప్పండి అని. ఇప్పుడు సింపుల్గా మౌనంగా ఉంటే ఏంటి అర్థం అంటే మనకు అది తెలియదు. ఏ సందర్భంలో మౌనంగా ఉన్నారన్న దాన్ని బట్టి ఆ కంటెక్స్ట్ని బట్టి ఆ మౌనానికి అర్థం అనేది మనం డ్రా చేసుకోగలగాలి. ఓకే. ఆఫీస్లో ఏదన్నా లేకపోతే ఏదన్నా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింది అనుకుందాం. సో దాని ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉన్నారు అనుకోవచ్చు. లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం 1-2 రోజులు వాళ్ళు డల్గా ఏదో పని చేసుకుంటూ ఉంటారు కానీ కొంచెం కామ్గా ఉంటారు. కొంతమంది దాన్ని ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎగ్జిబిట్ చేస్తారు. ఆ స్ట్రెస్ని ఒక్కొక్క రకంగా పైకి వ్యక్తపరుస్తారు. ఇప్పుడు కొంతమంది కామ్గా సైలెంట్గా ఉండి వాళ్ళల్లో వాళ్ళే దాన్ని సెట్ చేసుకుని రావటానికి కొంతమందికి 2-3 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మీరు మౌనంగా ఎందుకున్నారు, ఎందుకు మాట్లాడరు ఇవన్నీ సాధించే బదులు వాళ్ళ వే ఆఫ్ కోపింగ్ స్కిల్ అది అనేది తెలుసుకుంటే వీళ్ళకి ఇబ్బంది ఉండదు. మగవాళ్ళు కూడా చెప్పగలగాలి అది. అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు ఆడాళ్ళు, లేదంటే మేమంటే వాల్యూ లేదనుకోవచ్చు, లేదంటే ఇష్టం లేదనుకోవచ్చు. ఇన్ని రకాలుగా అనుకునే అవకాశాలు ఇచ్చే బదులు నా మూడ్ బాగాలేదు, సెట్ అవటానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడు తర్వాత నేనే మాట్లాడతానని చెప్పారనుకోండి ఇబ్బంది ఉండదు. లేదా కొంతమంది బాధని తమలోనే దాచుకుంటారు. ఎంతో కొంత నాకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, ఆఫీస్లో ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను లేకపోతే రాలేదు, లేకపోతే పలానా వాళ్ళతో ఇబ్బందిగా ఉంది, అది చిరాగ్గా ఉంది కొంచెం నాకు, అందుకని అలా ఉంటున్నాను అనేది కొంచెం షేర్ చేసుకుంటే వైఫ్తో ఆ స్ట్రెస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఏది చెప్పకుండా ప్రతిదానికి మౌనంగా మోగగా ఉంటే ఆడాళ్ళకు కూడా ఇంట్లో ఎలా ఉండాలో అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భర్త వస్తాడు ఇంటికి, మౌనంగా కూర్చుంటాడు, ఏమనుకోవాలి? ఈవిడికి కాలక్షేపం ఏముంటుంది, సరే ఈవిడ ఉద్యోగస్తురాలే అనుకుందాం పోనీ, ఖాళీగా ఉండకుండా. వచ్చాక ఆవిడ ఆఫీస్ కబుర్లేయో గలగలా చెప్పబోయింది అనుకోండి, ఈయన రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా కూర్చుంటే ఆవిడకి ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది.
కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం అది గొప్ప. ఊరికూరికే మౌనంగా మాట్లాడకుండా ఉండటం అనేది ఇంట్లో అంటే డిస్టర్బెన్సెస్ నే క్రియేట్ చాలా ఎక్కువగా. ఎస్పెషలీ వైఫ్ మీ నుంచి ఒక సాంత్వన కానీ, ఒక మాటలు కానీ, లేకపోతే ఒక ఓదార్పు కానీ, ఒక షేరింగ్ కానీ, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ మౌనానికి రీజన్ మీరు చెప్పకపోతే కనుక అది చిన్న విషయంగానే కనపడినా కానీ అసంతృప్తులు పెరిగిపోతూ ఉంటాయి భార్యలకి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే మౌనం మంచిదే కదా అంటే ఎప్పుడు మంచిది? కోపంలో మంచిది, అవతల వ్యక్తిని శాంతపరచడానికి మంచిది. అది కూడా మనం చెప్పి పాటించాలి. కాసేపు ఆగితే మన గొడవ సద్దుమణిగితే మౌనంగా ఉందాం, అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాసేపు కామ్గా ఉందాం అని చెప్పినప్పుడు అది మంచిది. లేదంటే చెప్పానుగా, అది గోడతో మాట్లాడుతున్నారా లేకపోతే మనతో మాట్లాడుతున్నారా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అవతల వాళ్ళకి. ఇంకొకటి, నువ్వు ఏదన్నా మాట్లాడుకో నాకు సంబంధం లేదు అని మౌనంగా ఉండొచ్చు, అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది మనిషికి. ముందు రెస్పెక్ట్ ని ఇవ్వనట్టే. అదే గొడవ జరుగుతున్నప్పుడైతే ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అవతల వాళ్ళకి. సో అందుకని ఏంటంటే మౌనం ఏ సందర్భంలో పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ మౌనం ప్రశాంతతని క్రియేట్ చేస్తుందా ఇంట్లో, లేకపోతే యుద్ధాన్ని క్రియేట్ చేస్తుందా అనేది చెప్పలేం మనం. కాబట్టి ఏదైనా సందర్భాన్ని బట్టి చెయ్యాలి. మౌనంగా ఉండటం మంచిదే, ఎప్పుడు అన్నది చూసుకుని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు అన్న దాంట్లో 2 పాయింట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి అసంతృప్తి అండ్ దాంతోపాటు 2 అవతల మనిషిని రెచ్చగొట్టేదానికి. ఈ రెండిటికి చాలా ఎక్కువ బీజం ఉంటుంది మౌనం అనేది. ఏదైనా సరే కాన్సిక్వెన్సెస్కి దారి తీయకుండా ఉండేలా బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్, బోత్ సైడ్స్ కూడాను. ఈ 2 పాయింట్స్ మగవాళ్ళు ఒకవేళ మౌనం కనుక పాటిస్తూ ఉంటుంటే వీటిని తెలుసుకోవాలనే కోరుకుందాం. అలా అని మౌనంగా ఉండటం తప్పు కాదు, కాకపోతే నీ మౌనం ఎందువలన అనేది అవతల వాళ్ళకి చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా మీ మౌనాన్ని అర్థం చేసుకుంటారు, గౌరవిస్తారు, మీకు తగిన స్పేస్ ఇస్తారు. అప్పుడు ఆ మౌనానికి ఒక అర్థం ఉంటుంది. అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.